ఆంధ్రప్రదేశ్కి 2 మాటల ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రతిపక్షం లీడర్, ఇప్పుడు ఆంధ్రాకు సీఎం, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన నేత, అమరావతిని ప్రపంచ పటం నిరికిస్తందుకు తనలాడుతున్న మహానేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఇయాల. ఇప్పటికే అందరు చెప్పుంటారు, సారు మేము కూడా చెప్తున్నాం హ్యాపీ బర్త్డే. మరి సార్ బర్త్డే ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏం మాట్లాడినరో మనం మొత్తం వినాలి కదా. అయితే రండి. చంద్రాల్ సార్కు 66 ఏళ్ళు నిండినాయి అంటే నమ్ముతారా? ఇవాళ బర్త్డే చేసుకున్నాడు. బడి పిల్లలతో కలిసి పచ్చకే కట్ చేసి మనిషికి ఇంత తినబెట్టిండు. మంత్రులు లీడర్లు అందరు వచ్చి హ్యాపీ బర్త్డే చెప్పిండ్రు. ఇక హైదరాబాద్ లా పార్టీ బంగ్లాల రామన్నన్ యాడ్ చేసుకొని చంద్రన్న కేకును కట్ చేసిండు. రామనన్న అరే మల్లన్న కేక్ ముక్క చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. ఓ రామనన్న ఇటంట చూడరాదు, మొత్తమే పట్టించుకుంటలేడు కదా. అయ్యో ఎండలకు గరిగిపోబట్టే. అరే ఇదేం సారు, పక్క పొంటి మనిషిని ఇడిచిపెట్టి దూరం ఉన్నోళ్ళకి దింపియబడితివి. అబ్బా మల్లన్న నారాజ్ అయిండు. ఓర్ని ఆగాగంటుండు. హరరే కింద పడేకు మర్రిండు తీ. ఇంతసేపు ఓపిక పట్టిండు తిను సారు. ఏందో గీంతనానికి మల్లన్న నారాజ్ చేస్తివి. మీసాల కంటిండు తుడుచుకోసారు. బాబు గారి పుట్టినరోజు సందర్భంగా 2 మాటలు మాట్లాడు మల్లన్న. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ను ప్రపంచ పటంలో చూపించాడు మన చంద్రన్న. అదే మాదిరిగా అమరావతిని కూడా ప్రపంచ పటంలో ఎక్కిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఈడ పాఠ్య పరిశాలు ఉన్నది కదా సారు. మనం కొద్దిగా వనవాసంలో ఉన్నాము. ఈ 19 తోటి మనకు వనవాసం అయిపోతుంది. మనం పెద్దగా మళ్ళా మనం రామరాజ్యం స్థాపించుకుంటాం. రామరాజ్యం కాదు, చంద్రరాజ్యం. ఏం లేని కాడ మన లీడర్లు ఇట్లా మాట్లాడుతుంటే ఆంధ్రకెళ్ళొచ్చిన లీడర్ లూకుంటారా? 2050 దాకా ఆయన విజన్ పెట్టాడు. అప్పటిదాకా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటాడు. ఇప్పుడు చంద్రాల్ సార్ వయసు 66. 2050 దాకా సీఎం అంటే బరాబర్ 100 ఏళ్ళు. 100 ఏళ్ల వయసులో కూడా ఆంధ్ర నేల్తాడంటే ఈ మాటను కూడా ప్రపంచ పటం